వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తామని హుజురాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయటం ఖాయమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. ప్రభుత్వ విప్పుగా నియమితులైన అనంతరం తొలిసారిగా హన్మకొండ జిల్లా దేశరాజుపల్లికి విచ్చేసిన ఆయనకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అంబాల నుంచి బైక్ ర్యాలీగా దేశరాజుపల్లికి చేరుకున్న వెంకట్కు స్థానికులు కోలాటాలతో ఊరేగింపుగా స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్నేహితుని ఇంట్లో శుభకార్యానికి రావటం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు చూపించిన ఆదరణ అభినందనీయమన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబుతో కలిసి హుజురాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మొట్టమొదటిసారి విప్పుగా నియమితమై కమలాపూర్ మండలానికి రావడంతో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా దేశరాజపల్లిలో కృష్ణ ఇస్తారపై మా సర్పంచ్ గారు కుమార్ గారు వారి యొక్క సతీమణి అందరూ కూడా కలిసి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఘన స్వాగతం పలకడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ఈ శాసన మండలి సమావేశాల తర్వాత హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము, ఇక్కడైతే ఫండ్ అలొకేషన్ కోసం, అది దేవాదాయ టెంపుల్ అలొకేషన్, ఎండోమెంట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, బడులు కానివ్వండి, గుడులు కానివ్వండి, కుల భవనాలు కానివ్వండి, తప్పనిసరిగా ప్రజల కోరిక మేరకు వారికి అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా హుజురాబాద్ గడ్డపైన తప్పనిసరిగా ఇక్కడున్న ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పనిసరిగా ఎగరవేసి తీరుతాం.